ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. మంచం కోళ్లే కాదు, దానికంటే ముందు నా నడుం విరుగుతుంది. హా? నేను మరీ అంత లావు కనిపిస్తున్నానా? అదే కదా సమస్య. చూడ్డానికి సన్నగా ఉన్నా బరువు మాత్రం భారీగా ఉంటుంది. పక్కన నేను ఉండట్లేదని నువ్వేం బెంగ పెట్టుకోవద్దు బావా. ఎలాగో శ్రీవల్లి నిశ్చితార్థానికి ముహూర్తాలు పెడుతున్నారు, తర్వాత పెళ్లికి ముహూర్తాలు పెడతారు. ఇక శ్రీవల్లి పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళిపోయాక ఏ టెన్షన్ ఉండదు. మనం హ్యాపీగా కాపురం చేసుకోవచ్చు. ఈ వెటకారానికి ఏం తక్కువ లేదు. ఇది వెటకారం కాదు బావా, మీ చెల్లెళ్ళ మీద మమకారం. నేను అప్పుడప్పుడు ఇలా చెప్తుంటానని ప్రతీకారం. ఇది రివెంజ్ డ్రామా అనుకుంటున్నావా? ఎమోషనల్ డ్రామా. ఎప్పుడు నువ్వేనా నీ చెల్లెల గురించి ఆలోచించేది? నేను కూడా నా ఆడపడుచుల గురించి గొప్పగా ఆలోచించగలనని చెప్తున్నాను. చెప్పింది చాలే గాని రా. నేను రాను. మోసుకెళ్తానని కలలు కంటున్నావేమో. నిన్ను పైకెత్తితే హాస్పిటల్ బెడ్ మీద నన్ను పడుకోబెడతారు. అసలు నువ్వు మొగుళ్ళ మాట్లాడుతున్నావా? అందమైన భార్యని ఎంత ప్రేమగా ఎత్తుకోవాలి. ఇలాంటి ప్రయోగాలు ఏమైనా ఉంటే శ్రీవల్లి పెళ్ళయ్యాక చేయొచ్చు. రా రా. ఏయ్, హలో బావా. ఎప్పుడు నేను డ్రీమ్లోకి వెళ్ళేదాన్ని, ఈసారి మీరు వెళ్ళినట్టున్నారు. ఏయ్, నువ్వే కదా లాక్కుంది. ఏంటి బావా, నేను లాగానా? డైరెక్ట్గా పక్కన పడుకుంటే గాని నిద్ర రాదని చెప్పొచ్చు కదా. అయితే ఇప్పుడేంటి? ఒంటరిగా పడుకుంటానంటావు అంతే కదా? పడుకో. హలో బావా, తర్వాత అదే ఒంటరిగా ఉండలేక వచ్చేస్తుందిలే అని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకే. ఎందుకంటే అలాంటి ఆశలు ఏమైనా పెట్టుకుంటే నిరాశలు అవుతాయని చెప్తున్నాను. ఏంటి అలా చూస్తున్నావు? ఈరోజు ఏమైంది నీకు? ఏ మంచిదానిలాగా మాట్లాడుతున్నానా? పిచ్చిదానిలా మాట్లాడుతున్నావు. సతాయించకుండా వచ్చి ఇక్కడ పడుకో. గుడ్ నైట్ బావా. వీళ్ళ కుటుంబమే ఇంతనుకుంటా. ఎప్పుడెలా ఉంటారో వాళ్ళకే తెలీదు. బావా బంగారం.
ఎంత అల్లరి చేసినా ఒక చిన్న పిల్లలా చూస్తావు కానీ నా మీద ఎప్పుడూ కోపడవు. నీలాంటి వాడికి భార్యనైనందుకు నేను చాలా లక్కీ బావా. హా? షూ 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 ఏం చేస్తున్నావు? షూ. అది దోమ బావా, దోమ. నీ మీద వాళ్తేను తోలుతున్నాను. కాకుల్ని పిట్టల్ని అలా తోలుతారు, కానీ దోమల్ని కూడా అలాగే తోలుతారా? ఆ, లేకపోతే ఏంటి, నేనేమైనా నీకు ముద్దు పెట్టడానికి వచ్చాను అనుకుంటున్నావా? నేను అలా అనలేదే. అనాల్సిన అవసరం లేదులే, నీ చూపులోనే అర్థం అవుతుంది. ఈ రాత్రికి నన్ను పడుకోనివ్వా? త్వరగా పడుకుంటావా లేదా? గుడ్ నైట్ బావా, గుడ్ నైట్. జస్ట్ లో మిస్ అయింది. ఛ. ఇలా అయితే చాలా కష్టం. శ్రీవల్లిని ట్రాప్లో పడేసి ఆ శివపార్వతి ఫ్యామిలీ మొత్తానికి చుక్కలు చూపించాలనుకున్నాను. మధ్యలో మధ్యలో ఆడెవడో శ్రీవల్లిని ప్రేమిస్తున్నట్టున్నాడు. హ, వాడి ప్రేమని యాక్సెప్ట్ చేసే లోపల నా ప్రేమని వాళ్ళ అన్నయ్య యాక్సెప్ట్ చేసేలా చేయాలి. ఎలా ఎలా వరుణ్, ఏమైందిరా నీకు? ఒంటరిగా కూర్చుని పిచ్చోళ్ళ ఆలోచిస్తున్నావు? ఈ వయసులో ఫ్రెండ్స్తో చిల్ అవ్వాలి, లైఫ్ని ఎంజాయ్ చేయాలి నాన్న. ఏంటి మమ్మీ ఎంజాయ్ చేసేది? ఆ శివపార్వతి రోడ్డు మీద కట్టేసి కొట్టకముందు నిజంగా నా లైఫ్ అద్భుతంగా ఉండేది. అందరితో కలిసి ఆనందంగా తిరిగేవాణ్ణి.